ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ మధ్యన వీడియోస్ చూస్తుంటే కొన్ని దొంగ సేవకులు మరి క్రైస్తత్వం పేరు పెట్టుకొని వచ్చి దొంగ బోధల్ని మెల్లగా వారు ప్రభువుని విసర్జించి వారే దొంగ బోధలు సైతాన్ బోధని బిలాం బోధని మరి ఈరోజు సంఘాల్లో దింపుతున్నారు. క్రైస్తువులని చెప్పుకుంటూ దింపుతున్నారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే ఈ విపి రెడ్డి లాంటి వారు. విపి రెడ్డి ఆయన ఏమంటున్నాడంటే ప్రసాదాలు తినొచ్చట. చిన్న ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళిరా? చిన్న ఉన్నప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళిరా? అయ్యో ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిరా? నేను ఎప్పుడు గీతా మందిరంలోనే ఉండేవాడిని. రైట్. తోటలో మహాలక్ష్మి తిన్నారా మీరు ఎప్పుడన్నా? బోల్డ్ సార్లు బోల్డ్ సార్. తోటలో మహాలక్ష్మి ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటారా? నేను ప్రార్థన చేసుకుని తింటా, ఎందుకంటే నేను వినాయకుడిని నమ్మను కదా. నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను మీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటాను. మరి తినొద్దని రాసిందా ఏమన్నా బైబిల్లో? అదే ప్రకటన గ్రంథం 2:14 ఏం చెప్తుంది అంటే ఎప్పుడు తినకూడదు, అట్లా నా సంఘాన్ని మీరు అలవాటు చేస్తున్నారే, మీరు బిలాం బోధలు అనుసరిస్తున్నారు అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2:14 చూడండి. ఏమన్నాడంటే ఆయన నీ మీద ఒక తప్పిదం మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లుగా జాగ్రత్తం చేయవాటినట్లు ఇజ్రాయేలీయులు ఉరియొద్దమని బిలామునకు నేర్పిన బిలాం బోధ అనుసరించి వారిలో నీలోనే ఉన్నారు. అంటే బిలాం బోధ అనుసరించి వారు మనలోనే ఉన్నారట. ఇలాంటి బోధ ఎవరు ఈరోజు సంఘాల్లో నింపుతున్నారంటే విపి రెడ్డి అండి. జాగ్రత్త అండి, మీరు అలాంటివన్నీ వినొద్దు. అమతేజ గారు ఏవో మాట్లాడుతున్నారు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే స్వస్థతలు చెయ్యొద్దు మొత్తులో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి రెఫరెన్స్ ఇస్తున్నాను. 100% అండి. ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. లేదు అనడానికి నాకు రెఫరెన్స్. దీని మీద ఆయన క్లారిటీ ఏమని చెప్పాలి? ఆదాము నుంచి యేసు ప్రభువుకు రక్తం వచ్చింది. అసలు ఆయన డాక్టర్ ఏంటండి? చూడండి, యేసు మన పాపముల కోసం మరణించలేదనంటే టీచింగ్ చేస్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి ఇది వీడియో చూడండి. ఎంత అమాయకత్వం అంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకుంటే ఏం రావాలి? మొదటి మరణం రావాలా? రెండో మరణం రావాలా? రెండో మరణం రావాలి. సో మన పాపాలు వేసుకోవటం వల్ల ఆయనకు మరణం తెలుసుమా? కానీ యేసు 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. మరి లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల మన పాపాలు మాను మీద మోసాడంటే అర్థం ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారం కోసం నిర్దోషమైన గొర్రె పిల్ల లేదా పశువు మీద జనుడు తమ చేతులుంచి మా పాపములు దీని మీద మోపుచున్నామని చెప్పి బలిగా సమర్పిస్తారు. ఆ పోలిక ప్రకారం యేసు లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు తప్ప లోక పాపం తన మీద వేసుకోవటం వల్లే మొదటి మరణాన్ని పొందాడు అనుకోవటం. చూడండి అంటే ఏంటి? ఆయనకి ఎలాగో లోక పాపం కోసం ఆయన మరణించలేదంట. ఇది ఈయన డాక్ట్రిన్, ఈయన చెప్పే ఈయన జ్ఞానం ఇది. లోకం కోసం పాపుల కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్య అని మనము బోధిస్తాం. ఆయన బోధనేంటి? అసలు లోక పాపము కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే నిద్రించలేదు, ప్రాణత్యాగము చేయలేదు, కల్వరి శిలువలో యాగం అవ్వలేదు అని ఆయన టీచింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన టీచింగ్ కయ్యను దేవుడు క్షమించాడని, ఆదాము రక్తము యేసు ప్రభులో ఉందని, ఇదంతా ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఆయనకేం తెలుసు బైబిల్ గురించి? బైబిల్ గురించి ఆయనకు తెలుసా? తెలిస్తే ఆయన ఎదురుగా చేయాలంట. ఆ కాలంలో ఉండేవట, ఈ కాలంలో లేవంట. కాబట్టి స్వస్థ కృపావరం లేవని చెప్తున్నాడు విపి రెడ్డి. మరి కొరింథీయుల గ్రంథం 1 పత్రిక 12:4 ఆత్మ ఒకటే, అనేకమైన కృపావరములు గలవు, స్వస్థపరిచే ఆత్మ, దెయ్యాలను వెళ్ళగొట్టే ఆత్మ, ఇటు వెళ్ళిపోయి ఇవన్నీ. మరి విపి రెడ్డి గారు ఏంటి మాట్లాడుతున్నారు మీకు తెలుసా? జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంట. మరి అన్ని దేవతల పేర్లు ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది. మరి ఎటు వెళ్ళిపోయింది? నిర్గమకాండం 23:13 అన్ని దేవతల పేరులైనా మీరు ఉచ్చరించరాదు, మీ పెదవుల మీద రాకూడదు. చదువుకొని ఆయన బైబిల్
అంటే మిమ్మల్ని ఎవరు ఏం చెప్పరేనా? మాలాంటి వాళ్ళు ఉన్నాం చెప్పడానికి. సంగమా, మీరు కేవలం బైబిల్ ఫాలో అవ్వండి. ఏ సేవకులుగా జాయిన్ అయిపోయి గ్రూపులు తయారు చేసుకొని కొట్టుకోకండి మీరు. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఆదాము రక్తం అంటే యేసుక్రీస్తులో ఉంది. ఆదాము రక్తం యేసుక్రీస్తులో ఉందా? ఆదాము శరీరం పాపంతో నుండి ఆయన పాప స్వభావం గలవాడే ఆదాం. యేసు ప్రభు ఈయన మట్టితో చేయబడ్డాడు. ఆదాము యేసు ప్రభు మట్టితో చేయబడ్డాడా? పరలోకం నుంచి దిగి వచ్చిన వాక్య శరీరధారుడై ఉన్నాడు. వాక్యము శరీరం ధరించిన తర్వాత తనలో ప్రవహిస్తున్న రక్తము పరిశుద్ధాత్మ రక్తం. కాబట్టి అది మనుషుల రక్తం కాదు. దేవుడు గర్భంలో పిండం తయారు చేసి గర్భంలో పెట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం తయారై పుట్టబోయే కుమారుడు సర్వోన్నతమైన దేవుని కుమారుడు. లూకాసు వార్త 1:35 36, 37 చదవండి. సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు ఆయన యేసుక్రీస్తు. నెక్స్ట్ ఆయనలో ఏమి రక్తం ఉంది? తన సొంత రక్తం. హెబ్రీ గ్రంథం 9:16 తన సొంత రక్తంతో ఆయన మేకలోక ఎడ్లోక రక్తం కాదు, తన సొంత అమూల్యమైన రక్తం ద్వారా ఆయన ప్రవేశించునని హెబ్రీ గ్రంథంలో రాయబడి ఉంది. హెబ్రీ గ్రంథం 7:26 నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము, పాపులో చేరక ప్రత్యేకమైన వాడు క్రీస్తు. నిర్దోషం నిష్కలంకమైన రక్తం. ఒకటో పేతురు పత్రిక 1:18 ఒక మంచి మాట ఉంది. ఆయన అమూల్యమైన రక్తము అని రాయబడి ఉంది. ఇన్ని సొంత రక్తము, ఆయన రక్తము అమూల్యమైన. ఈయన డిఎన్ఏ స్ట్రక్చర్ కానీ ఆదాంతో కానీ మరి అవ్వతో కానీ కలదు. కాబట్టి ఆ తరతరములో వస్తున్న పాపం యేసుక్రీస్తులో లేదు. ఈయన డిఎన్ఏ స్ట్రక్చర్ వేరే, ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ వేరే. వాళ్ళలో ఉన్న క్యారెక్టర్ ఈయనలో లేరు. అందుకే ఈయన సర్వోన్నతమైన దేవుని కుమారుడని పిలువబడ్డాడు కానీ మరియ కుమారుడని కానీ అని పిలువబడలే. కాబట్టి ప్రపంచానికి అలాగే తెలియపరిచాడు దేవుడు, కానీ ఆయన పరిశుద్ధమైన దేవుని కుమారుడని పిలువబడ్డాడు. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రె పిల్ల రక్తం లాంటిది ఆయన రక్తం. ఓకేనా? అర్థమైందా? మరి ఎవరు కూడా ఈయన మాట వినకూడదని ఈయన దొంగ బోధ చేస్తున్నాడు. ఒక లోకంలో చాలా డేంజరస్ సిట్యువేషన్ తీసుకొస్తున్నాడు క్రైస్తవుల మధ్యలోను. మరి ఈయన చాలా డేంజరస్ పర్సన్ అండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా ఈయన మాట ఫాలో అవ్వకండి. ఫాలో అయిన అందరూ కూడా ఈయన చాలా జాగ్రత్తగా 1 పేతురు రాసినగా 2 పేతురులోను 2:1 మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. మీరు తమ్ముని కొన్న ప్రభువును కూడా విసర్జించి తనకు తానే శీఘ్రంగా నాశనము కలుగుజేయకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయంలో రహస్యంగా బోధించదు. ఈయనైతే స్టేజీలకు బోధిస్తున్నారు, ఈయన ప్రసంగం చేస్తున్నాడు, యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈడైపోతారు వీళ్ళందరూ, నాకు అర్థం అవ్వట్లే. నెక్స్ట్ ఇంకోటి అన్నాడు, ఏం తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం యేసుప్రభు మరణించాడు కానీ అందరూ పాపములు మోసుకెళ్తున్న గొర్రెపిల్ల కాదట అతను. ఏంటి మాట్లాడుతూ ఈయనకే తెలియదు. ఒకసారి వినండి. ఆయనకి ధీటుగా సమాధానం ఇచ్చిన రంజిత్ ఓఫీర్ గారి మాటలు కూడా వినండి. మీరు విన్న తర్వాత మీరు చెప్పండి. అన్ని తప్పుడు బోధలే. ప్రసాదాలు తినొచ్చట. 1 కొరింథీయుల గ్రంథం 10:20 అంటారు. అన్ని జనులు అనిపించిందంతా దెయ్యాలకేనట. అలాంటి దెయ్యాల భోజనం మనం చేయొచ్చా? దెయ్యాల పాత్రలోను దేవుని పాత్రలో తినొచ్చా? 1 కొరింథీయుల గ్రంథము 10:20 ఇటు మాట్లాడతాడు. ఈయనకి అర్థం కాదు. మనసాక్షి గాడిద గుడ్డు సాక్షి. దెయ్యానికి అర్పించినాడు, ఇంకా మనసాక్షి ఏటి ఉంది అక్కడ? మనసాక్షిలో ఏం పని? 20 చెప్పుచున్నాను, మీరు దెయ్యములు పోలి వారు అవుటకు నాకు ఇష్టం లేదు, పాలు వాడటకు నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోను దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగునేరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలో దెయ్యం బల్ల మీద దానిలో కూడా పాలు పొందగనేరు. 1 కొరింథీయుల గ్రంథం 10:20-21. ఓకేనా? మరి అలాగైతే మీరు ప్రసాదాలు తినేసి వాళ్ళ గుళ్ళో వేసి వాళ్ళు చేసినవన్నీ నువ్వు చేసి వాళ్ళు పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పూజా పాటలు అన్నీ పంచుకుంటే అన్ని జనులని ప్రేమించడం మంచిదే. కానీ వాళ్ళ ఆచారాలు వాళ్ళు నిరర్ధక వ్యర్థమైన ఆచారాలను వెంబడించొద్దని బైబిల్. ఇక మీదట మీరు అన్ని జనుల ఆచారం వెంబడించొద్దని బైబిల్ చెప్తుంది.
కాబట్టి సోదరులారు మీరు విన్నారు కదా, మరి ఎవరైనా జాగ్రత్తగా మీ రక్షణ మీరు కాపాడుకోండి. కేవలం బైబిల్ ఫాలో అవ్వండి. విపిఆర్ రెడ్డి మాటలు వినొద్దు. విన్నారంటే మీ ఇష్టం. నాకు తెలిసే వరకు ఈ నెల రోజుల్లో జరిగినవన్నీ కూడా నేను ఈరోజు చెప్పాను. ఈ వీడియో మీకు లైక్ అయితే వాక్యమే మనకు ఆధారము. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మరి లైక్ కాకపోతే కమెంట్ పెట్టండి. కానీ మాత్రం మనుషులను ఫాలో అవ్వకండి. గ్యాంగులు తయారు చేసుకొని నేను విపిఆర్ గ్యాంగు, నేను వికేఆర్ గ్యాంగ్ అని చెప్పుకుంటూ తిరగండి. ప్రజలారా, మీరు లాస్ట్కి నరకానికి వెళ్ళిపోతారు. నా మాటేనండి. బైబిల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. వీడియో లైక్ అయి ఉంటుంది అనుకుంటాను. ఇంకా ఉంటే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.